Welcome to 1K News. Hello everyone. Today's news. తంబళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను అందజేసిన తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు. తంబళ్లపల్లి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు ఏప్రిల్ 19, 2024 తేదీన నామినేషన్ ప్రారంభమైనది సోంపాలెం కోటమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుంచి బయలుదేరి తంబాలపల్లికి చేరుకున్నారు. సైడ్స్ డిపాజిట్ తంబళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను అందజేసిన తంబళ్లపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు. ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారయ్యా, సౌమ్యుడు చదువుకున్నాడు వాడేంది ఏజెంట్లు పెట్టుకునేదన్నారు. ఏజెంట్లు పెట్టుకుంటానా లేనా? ఈరోజు చూడండి, ఈరోజే నా కుటుంబ సభ్యులంతా ఏజెంట్లే కాదు, నా కుటుంబ సభ్యులంతా ప్రతి బూత్ దగ్గర కాపలా కాసి దగ్గరకు రానిరని చెప్పి మీకు ఇదే ఆల్టిమేటం, ఇదే చెప్తున్నా. నాకున్న కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మన అధినాయకుల ఆశీస్సుల మేరకు మన అధినాయకులు ఎంతో ఆలోచించి నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ వైసీపీ గుండాలు ఈ గాలికి కూడా తగలరు. ఈ రోజే గెలుపు నిలవేమైంది. మీరు తట్టాబుట్టా తడుచుకోండి. మేము ఎప్పుడో చెప్పాం, ఇది మాది తంబళ్లపల్లి, అన్నిట్లోనే ముందున్నది. మాకే మీరు ఫ్రాక్షన్ నేర్పిస్తారా? మేము మా నియోజకవర్గాన్ని తంబళ్లపల్లికు మంచి రోజులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి నామినేషన్ వేసిన మరుక్షణంలో పంచభూతాల సాక్షిగా కరుణించిన వరుణదేవుడు ప్రకృతి పలకరింపుతో ఆనందోత్సవాల్లో తంబళ్లపల్లి ప్రజలు జయచంద్ర రెడ్డి విజయానికి సూచికగా నాంది